పేరు సోనీలయ్య, మాది పూసుకుప్ప పంచాయతీ సర్లమండలం. అయితే నిన్న ఈ ఈ పేషెంట్ కుర్రోలు నిన్న ఏంటంటే నిన్న ఇటు కర్లకు తిరుగుతుండగా మార్గం అవుతుంది అడవిలో దారిలో ఈ బండిలోకి ఏమైందంటే పెట్రోల్ లేక నడిచిపోతాము. అయితే మరి ఆ సమయంలోని పనకేశ్వర తన వ్యక్తి వచ్చి వీళ్ళని బండి తొడుగు యాక్సిడెంట్ చేయబోయింది. అయితే వీళ్ళు ఆయన చూసి బండి టాకు వేసేసి పక్కకి వెళ్ళారు. అయితే సరే ఇంటికి పోయినాక ఏమైందంటే పోయి సరే మరి బండి ఒకసారి మీదికి తీసుకొచ్చాక ఏదంటే అడుగుతున్నాం అనే సమయంలోనే కత్తి తీసి ఇద్దరిని పొడిచేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన తీసుకొచ్చి జర్ల గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసాం. అక్కడ నుండి మళ్ళీ భద్రాచలం ఏరియా హాస్పిటల్కి రాత్రి తీసుకోవడం జరిగింది. కృష్ణమూర్తి ఎటువంటి ఏమైనా కేసులు ఏమైనా ఉన్నాయా గతంలో? కేసు తీసారు. అంటే ఎప్పుడు ఇలాగే ఉంటాడా, సైకోలా చేస్తూ ఉంటాడా? అంతకుముందు బాగానే ఉండేదండి, ఈ మధ్యనే మరి బాగా సైకోలా అయిపోయింది. అంటే పిచ్చి ఏమన్నా ఉంది ఆయనకి? పిచ్చి ఏం లేదండి, పిచ్చి ఉంటే మరి ఆడు పెద్ద కొట్టు పెట్టుకుని కిరాణా కొట్టు పెట్టుకుని బాగానే సాగు నడుపుకుంటాడు. ఆ పిచ్చోడు అయితే మరి అంత సాగుని ఎలా తెచ్చి రిలే చేస్తారు? పోలీసులు కంప్లైంట్ ఇవ్వలేదా? సీఏ గారికి చెప్పారండి, సీఏ గారు కూడా చూసిపోయారు. వాళ్ళు మంది చేయకండి, ఆయన నేను తీసుకుంటాను కష్టపడి అని చెప్తాను. గోపాలకృష్ణ, మాది పూజకుప్ప గ్రామం, తెర్ల మండలం. నిన్న అర్ధరాత్రి 4 కుర్రోళ్ళు తెర్ల నుండి వెళ్తున్న క్రమంలో బైక్ పంచర్ అవ్వడం జరిగింది. ఆ పంచర్ జరిగిన తర్వాత ఆటో వేసుకొని వెనక నుండి వచ్చాడు. ఆటో వేసుకొని కృష్ణమూర్తి అనే వ్యక్తి. ఆయన వచ్చి ర్యాష్ డ్రైవింగ్తో ఒకేసారి మనుషుల మీదకి వెళ్ళిపోవడం వల్ల వీళ్ళు బైకులు మొత్తం తీసుకెళ్ళి గుంటలోకి వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళేసరికి వీళ్ళు ఇంటికి వెళ్ళి అడగడం జరిగింది. ఇంటికి వెళ్ళి అడిగితే అడిగిన రెండు నిమిషాల్లో కత్తి తీసి దాడి చేశాడు. దాడి చేసి పరారైపోయాడు. ఏమన్నా జరిగినాయా దాడిలో? ఎవరికన్నా గాయాలు? దాడిలో ఇద్దరికి గాయాలైంది. వాళ్ళని హాస్పిటల్కి తెరల హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చాక అక్కడ మా ఊళ్ళో కాదంటే ఏరియా హాస్పిటల్ భద్రాచలం తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చాక ఒక వ్యక్తికి, వినోద్ అనే వ్యక్తికి ఆపరేషన్ జరుగుతుంది, ఇంకో వ్యక్తికి జరగాల్సింది ఉంది. ఏమైనా దెబ్బలు తగిలాయి? అక్కడ దెబ్బలంటే పొడిచాడు కత్తి పోట్లు. లోపల పేగుకి ఒక 4 రంధ్రాలు పడ్డాయి. ఇంకో వ్యక్తికి ఏమో 2 పోట్లు పడ్డాయి. కత్తితో? ఏ కత్తితో? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.